మా పాస్బుక్ మీద మామూలుగా ఆయన ఫోటో ఏంటంటే మేము కష్టపడి 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున్న ఏదన్నా కార్యక్రమం వస్తుంది అడ్డం పెట్టుకోవాలి. ఏది జిరాసి ఇస్తే మాకు బ్యాంక్కి వెళ్తే డబ్బు ఇవ్వరు. మేము అది ఆ పని బట్టి ఎక్కడన్నా పెట్టుకోవాలంటే ఆ పని బట్టి పెట్టుకుంటాం. అది తీరకపోతే అది అమ్ముకుంటాం. ఏ పిల్లకు కష్టం కింద ఇస్తాం ఇవ్వాల్సి వస్తుంది. ఆ పాస్బుక్ మాకు డూప్లికేట్ ఇస్తే మాకు డబ్బు ఎవరు ఇస్తారండి? దెంగేద్దామేనా గవర్నమెంట్? బొద్దుకేద్దామండి రా, డబ్బేద్దామనేనా? ఆ పాస్బుక్ మీద నేను 5 ఎలక్షన్లు ఎరుగుతున్నానండి. 5, 6 ఇప్పుడు ఏ సీఎం కూడా అట్లా బొమ్మలు వేయించుకోవడం వేయలేదు, ఎవరో వేయలేదు. అదేంటంటే మొత్తం మా రాష్ట్రంలో ఉన్న ఆస్తి అంతా పట్టుకుపోదామనేనా సీఎం మీద వ్యతిరేకం అండి. ఇది ఉన్నదే మంచి చెడ్డ ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇదిగా ఉంటుంది అనుకోండి. గుడ్లు మీద కూడా బొమ్మ వేస్తున్నారంట కదా? వేస్తారండి, అన్నింటిలో రాళ్ళ మీద వేస్తున్నారు, గుడ్ల మీద వేస్తున్నారు. ఈ అన్యాయం ఏంటంటే మొన్నమో ఏదో లైట్లు ఆరిపేసేసి ఆడి కొట్టేసారు, ఈడు కొట్టేసారు, గుబరా ఇచ్చి కొట్టేసారు అన్నాడు. అన్యాయం కదా అది? పబ్లిక్గా తెలుతులేదా? అంత దొంగ బతుకు బతకూడదు కదా, అలాంటి బతుకు బతకూడదు కదండి. రాయల్టీగా బతకాలి, ఆ రాయల్టీ లేదు ఆయన దగ్గర. రాయి అంతా డ్రామా యాక్టింగ్, అంతా డ్రామా అండి అది. ఇప్పుడు తీసిన మాత్రమే సిగెట్టాడు కదండి. ఏది ఇది కట్టు ఉంటే చెప్టిక్కి అయిపోద్దని అండి, చెప్టిక్కి అయిపోద్ది అంటుందో మాత్రమే తీసేసాడు. ఇంతనే ఉండాలి కదండి, గుడి ముందు పోసి అంతానే ఉండాలి కదా. మచ్చ ఎక్కడా లేదు. ఈ అబద్ధాలు ఏంటి? కనీసం అడుక్కునేవాడు కూడా ఈ అబద్ధం ఆడ్డా. ఖచ్చితంగా ఈసారి అధికారం మారద్దు అయితే? ఖచ్చితంగా మారుతుందండి. థ్యాంక్స్.